నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. పెద్దపల్లి ఆధ్వర్యంలో స్థానిక పర్వీన్ సుల్తానా మస్జిద్ కమిటీ మరియు జమాతే ఇస్లామే హింద్ సౌజన్యంతో ఫిర్దౌజ్ మస్జిద్లో ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు, అదేవిధంగా మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఎంసెట్, ఈఏపీ సెట్ పరీక్షలకు హాజరైన విద్యార్థుల తల్లిదండ్రులు కళాశాలల ముందు కూర్చొని ఉండటాన్ని గమనించి ఎండ తీవ్రత వలన ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేందుకు దారుల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ ఫిర్దౌజ్ మరియు పర్వీన్ సుల్తానా మస్జిద్లో విశ్రాంతి తీసుకునే విధంగా అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేసింది అని సవినయంగా తెలియజేస్తున్నాము. పెద్దపల్లిలో ఉన్న ముస్లింలు మమ్మల్ని చూసి వాళ్ళని దారుల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ వాళ్ళు మాకు ఇక్కడి మన మస్జిద్ దగ్గరకు తీసుకొచ్చి వాటర్ ఇచ్చి మాకు తినబడాలు స్నాక్స్ ఇచ్చి మమ్మల్ని 2-3 గంటలు ఇక్కడ ఉంచుకొని మాకు ఆతిథ్యం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ వాళ్ళకి. అందరికీ నమస్కారం. నా పేరు నర్సింగ్ సతీష్ కుమార్. మేము జమ్మికుంట నుండి ఈరోజు మా పిల్లలను వెబ్సైట్ ఎగ్జామ్ రాయించడం కోసం తీసుకొని రావడం జరిగింది. పెద్దపల్లిలో మదర్ తెరిసా ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గరికి తీసుకురావడం జరిగింది. వాళ్ళని సెంటర్లో దించిన తర్వాత మాకు సరైన షెల్టర్ కానీ అక్కడ ఏది కానీ ప్రొవైడ్ చేయడం జరగలేదు. గవర్నమెంట్ వాళ్ళు చేంజ్ చేయడం జరగలేదు. అక్కడ ఎండలో మేము ఉండే విధానాన్ని చూసి మన పెద్దపల్లిలో దారుల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ వారు మమ్మల్ని ఆహ్వానించి మాకు ఆతిథ్యం ఇచ్చి మాకు షెల్టర్ ప్రొవైడ్ చేయడం జరిగింది. మాకు చాలా సంతోషంగా ఉంది. వారికి మా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. డిస్ట్రిక్ట్ బీర్పూర్ మండలం వచ్చినాము. మా పాప ఇక్కడ ఎంసెట్ ఎగ్జామ్ రాయడానికి వచ్చింది. అక్కడ ఎండలో ఇబ్బంది పడుతున్నాము కొంచెం అని వీళ్ళు దారుల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ వాళ్ళు మాకు సెంటర్ ఇవ్వడానికి తీసుకొచ్చినందుకు వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి. నిజామాబాద్ జిల్లా నవీపేట మండల్ షాఖాపూర్ గ్రామం రాష్ట్రంలోని రైతులు ప్రభుత్వం మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యాసంగి పంటను కొనుగోలు చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని వారు ఆరోపించారు. వెంటనే ప్రభుత్వం దిగివచ్చి వరి ధాన్యం కొనుగోలు చేయాలని రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. దయచేసి ప్రభుత్వం ఏదైతే ఉన్నదో మా కొనుగోలు ధాన్యం ఇప్పటిదాకా జరగలేదు కాబట్టి మా విత్తనాలు సుగా ఇప్పటిదాకా పోలేవు. ఒక 2 రాళ్ళు పోయినాయి. ఒక ఊరు మొత్తం ఆగిపోయింది కాబట్టి దయచేసి చెప్తున్నాం, మాది ఏదైతే ఉన్నదో దానికోసం మా షాఖాపూర్ గ్రామం నవీపేట మండల్ మా ధాన్యం కొనుగోలు అయింది కాబట్టి సంచులు సుగా ఇప్పటిదాకా నానిపోతున్నాయి. వర్షం పడే మూమెంట్ ఉన్నది కాబట్టి దాన్ని కొండపోవాలని చెప్పేసి ప్రభుత్వంకు ఆదేశిస్తున్నాం. దయచేసి కొండవారి సార్, ఇప్పటిదాకా ఏమనలేం, ఇప్పుడు ఏమంటలేం. మా రైతుల గురించి ఇది ఒక్కటి ధర్నా చేస్తున్నాము. ఏం చేసినా కానీ మేము చచ్చిపోదలుచుకో రెడీ ఉన్నాము. మేము పొద్దుగా వచ్చేస్తుగా మీ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేసే రెడీ ఉన్నాం. చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం మహాసముద్రం దళితవాడ నందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూతన విగ్రహ ఆవిష్కరణ అంబేద్కర్ కమిటీ సభ్యులు కృష్ణయ్య ఆధ్వర్యంలో బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ కమిటీ సభ్యులు కృష్ణయ్య మాట్లాడుతూ దళిత హక్కులపై ప్రతి ఒక్కరూ తెలుసుకుని అంబేద్కర్ అడుగుజాడల్లో నడవాలని సభలో దళితులకు తెలియజేశారు. మే నెల 11వ తేదీన తిరుపతిలో జరుగు దళిత మహాసభకు దళితులు భారీగా తరలి రావాలని దళితులకు పిలుపునిచ్చారు. మన భారత భాస్కర
మేరకి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి చదువున్నా చదువు లేకపోయినా లింగభేదం లేకుండా స్త్రీలైనా పురుషులైనా ట్రాన్స్జెండర్ అయినా కులానికి మతానికి అతీతంగా ఏ కులమైనా ఏ మతమైనా పుట్టిన ప్రదేశంతో సంబంధం లేకుండా 21 సంవత్సరం నేను ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఇస్తున్నామని చెప్పేసి బ్రిటిష్ వాళ్ళు ప్రకటించినప్పుడు ఆ రాజ్యాంగ పరిషత్తులో నుంచి అంబేద్కర్ గారు బయటకు వస్తాడు, మా వాళ్ళ కూడా ఓటు హక్కు వచ్చింది అని చెప్పి. అప్పుడు ఆయనతో ఉన్నటువంటి కృపాల అనే ఒక ఎంపీ గారు ఆయన అడుగుతారు, ఏంటో అంబేద్కర్ చాలా సంతోషంగా నవ్విందయ్యను అంటారు. మాకు కూడా ఓటు హక్కు వచ్చింది కదా కృపాల అని, రేపటి నుంచి మేము కూడా పాలకులుగా మారబోతున్నామయ్యా అని చెప్తాడు. అదేందయ్యా నువ్వు ఇంత పిచ్చోడు లాగా ఉన్నావేంటి, నేనేదో తెలియగలవడం అనుకున్నా నిన్ను, నీకు ఓటు వచ్చింది ఏముపయోగం దానివల్ల? మీ దగ్గర ఓటు ఉంటే నా జేబు నిండా నోట్లు ఉన్నాయి, నా ఓట్లతో నీ ఓట్లను కొంటా. మీ వాళ్ళు పేదవాళ్ళు కటిక దారిద్ర్యంలో ఉంటారు, ఒక్క పూట అన్నానికి ఓట్లు అమ్ముకుంటారు, లేదంటే ఒక క్వార్టర్ మందుకు ఓటు అమ్ముకుంటారు, ఒక చీరకు ఓటు అమ్ముకుంటారు, ఒక ముక్కుబడి ఓటు అమ్ముకుంటారు. నా దగ్గర డబ్బు ఉన్నంతకాలం ఎప్పుడు నేను ఓట్లు కొంటా, అధికారంలో నేనే ఉంటా, నీ జాతిని పేదరికంలో ఉంచుతా అని అంబేద్కర్ గారి ముందు ఘనంగా చెప్తాడు. అప్పుడు ఆయన ఏం చెప్తాడంటే, ఎస్ మీరు చెప్పింది నిజమే, నా యొక్క ప్రజలు భావదారిద్ర్యంలోనూ గర్భదారిద్ర్యంలోనూ మునిగిపోయిన మాట వాస్తవమే. అయితే ఏదో ఒక రోజు ఓటు విలువ తెలుసుకోకుండా పోరు, ఆ రోజైనా నా జాతి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది కదా అంటాడు. ఏ రోజు తెలుసుకుంటారు? మేము పాలకులుగా ఉన్నంత కాలం మిమ్మల్ని సేవకులుగానే ఉంచుతాం, మిమ్మల్ని కూలికే పరిమితం చేస్తాం, పేదరికాన్ని మేము పానీయం, మిమ్మల్ని ఎప్పుడు పేదరికంలోనే ఉంచుతాం, నీ కుటుంబాలన్నీ పేదరికంలోనే మొక్కుతూ ఉంటాయి. కాబట్టి ఓటు విలువ తెలుసుకునే అవకాశం మేము రానియం. ఉదయాన్నే లేస్తే పట్టుజాత పట్టుకొని కూలి పనికి పోవాలి, వచ్చిన తర్వాత ఉంటే వండుకొని తినాలి, లేదంటే పచ్చి పడుకొని మళ్ళీ రేపదైనా కూలికి పోవాలి. 75 ఏళ్ళైనా 100 ఏళ్ళైనా స్వాతంత్రం వచ్చినా రాజ్యాంగం వచ్చినా నీ జాతిని కడిక పేదరికంలో మేము ఉంచుతాం అంబేద్కర్, కావాలంటే నీ గోళ్ళ మీద రాసి పెట్టుకుంటాడు. నిజమే కదా? ఈ రోజు కూడా మనం పేదరికంలోనే ఉన్నాం కదా, ఈ రోజుకి కూలికి పోతే మనం పట్టుకొడుతుంది కదా, ఎక్కడో 10% తప్పిస్తే మిగిలినందరూ కూలికి పోవడమే కదా. సో అంబేద్కర్ గారు చెప్పింది నిజమైందా? ఈ కృపాలని చెప్పింది నిజమవుతుందా ఈ రోజుకి కూడా? సో కృపాలని చెప్పిందే నిజమైంది. అప్పుడు అంబేద్కర్ గారు ఒక మాట చెప్తాడు, కృపాలని నువ్వు చెప్పింది నిజమే, కానీ ఏదో ఒక రోజు ఎక్కడో ఒక చోట భారత రాజ్యాంగంలో కల్పించినటువంటి రిజర్వేషన్ల ద్వారా ఉద్యోగాలు పొంది వ్యాపారం చేసి వ్యవహారం చేసి రాజకీయం చేసి ఆర్థిక స్థితిని దాల్చిన ఎవడో ఒకడు నా వారసుడు వస్తాడు, ఎక్కడో ఒక చోట ఓటు అనే చైతన్యం విత్తనాన్ని అక్కడ నాటుతాడు, అది మొలకెత్తి దావాలన అగ్నిలా మారి నీ నోట్లని, నీ అధికారాన్ని, నీ సంపదని, నీ సింహాసనాన్ని తగలబెట్టక మానదు, రాసిపెట్టుకో కృపాలని. ఏదో ఒక రోజు ఓటు చైతన్యం ప్రబలిన రోజు నా జాతి అధికారంలోకి వస్తుంది, మీరు తునాతులైపోతారు, రాసి పెట్టుకో అని చెప్తాడు. ఇప్పుడు ఈ మహాసముద్రం గ్రామంలో అంబేద్కర్ గారి వారసుడిగా ఓటు చైతన్యం అనే ఇతరాన్ని రావడానికి నేను వచ్చాను. చైతన్యం సక్రమంగా రగిలిందా లేదా, నిప్ప పట్టిందా లేదా, నిప్ప పడితే చప్పట్లు కొట్టండి, లేదంటే సైలెంట్గా కూర్చోండి. ఇక్కడ ఓటు చైతన్యం సక్రంగా మొదలైంది. ఈ మహాసముద్రం గ్రామంలో మన మిత్రులు చెప్పినట్టు ఎన్ని పార్టీలు అంబేద్కర్ వారసత్వంలో పెట్టినా అన్ని జీవనదుల్లాగా పారి 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 వచ్చి మహాసముద్రంలో కలవాల్సిందే. ఆ మహాసముద్రంలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా భీమరావు అంబేద్కర్ ఆయన మనవడగా స్థాపించిన పార్టీ ఇక్కడ ఓటు చైతన్యాన్ని రగిలించింది. నదులన్నీ వచ్చి మహాసముద్రంలో కలిసి ఒక్కసారి ఉప్పెనగా పొంగినప్పుడు ఆ ఓటు చైతన్యంతో చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, జగన్మోహన్ కావచ్చు, మోడీ కావచ్చు, ఎవరైనా కొట్టుకొని పోక తప్పదు. అంబేద్కర్ వారసుడు భారత రాజ్యాంగాన్ని పట్టుకొని చట్టసభల్లోకి అడుగు పెట్టగా మానదు. 29లో కవర్దార్ పాలకులారా కాసుకోండి, అంబేద్కర్ గారి వారసులు వస్తున్నారు. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. అల్లూరి జిల్లా పాడేరులో ఆదివాసీ ప్రత్యేక డిఎస్సి ప్రకటించాలని కోరుతూ ఆదివాసీ స్పెషల్ డిఎస్సి సాధనా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ఐటీడీఏ ముట్టడికి కార్యక్రమం నిర్వహించారు. ప్రజా సంఘాలు, ఉద్యోగ ఉపాధ్యాయ విద్యార్థి సంఘాల నేతల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీతో పాటు ఐటీడీఏని ముట్టడించారు. ఈ సందర్భంగా పోలీసులకు ఆందోళనకారులకు మధ్య కొంతమేర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అనంతరం ఆందోళనకారులు ఐటీడీఏ ఎదుట బైఠాయించి నిరసనకు దిగారు. ఐటీడీఏ ఏపీఓకి వినతి పత్రం అందజేశారు.
చేయాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి అమలు చేయాలి. స్పెషల్ డిఎస్సి ఉద్యోగ భద్రత కల్పించాలి. స్పెషల్ డిఎస్సి వెంటనే అమలు చేయాలి. స్పెషల్ డిఎస్సి వెంటనే అమలు చేయాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి. స్పెషల్ డిఎస్సి వెంటనే అమలు చేయాలి. స్పెషల్ డిఎస్సి వెంటనే ఆంధ్రప్రదేశ్ ఏజెన్సీలో ఆదివాసులకు ప్రత్యేక డిఎస్సి రిజర్వేషన్ కల్పించాలని గత 4-5 సంవత్సరాల కాలం నుంచి ఆదివాసీ సంఘాలు మేధావులందరూ డిమాండ్ చేస్తున్నారు. సుప్రీంకోర్టు జీవో నెంబర్ 3 రద్దు చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం గిరిజన సలహా మండలిలో తీర్మానం చేసింది. గిరిజనులకు 100% ఉద్యోగం రిజర్వేషన్ ఇవ్వడం సాధ్యమే, ఇవ్వచ్చు అని చెప్పి గిరిజన సలహా మండలి తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. రాష్ట్ర ప్రభుత్వం అడ్వకేట్ జనరల్ దగ్గర ఫైనల్ ఒపీనియన్ తీసుకుంటామని చెప్పి ఇప్పటి వరకు కాలయాపన చేశారు. అంటే గిరిజనులకు 100% రిజర్వేషన్ ఇచ్చే ప్రక్రియ కొనసాగుతున్నప్పుడు జనరల్ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి ఆదివాసులకు అన్యాయం చేయడం అనేది చాలా దారుణమైన విషయం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పుట్టినరోజు కానుకగా ఈ రాష్ట్రంలో మెగా డిఎస్సి ప్రకటించారు. ఆ మెగా డిఎస్సిలో ఆదివాసులు తీవ్రమైన అన్యాయం చేశారు. అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పుట్టినరోజు రాష్ట్రంలో అందరికి కానుకలు ఇస్తారు, కానీ ఆదివాసులు కానుకలు ఇవ్వరా? ఆదివాసులు ఏమైనా సవతల బిడ్డలా? ఇది ఏ రకమైన న్యాయం జరుగుతుందో ఒకసారి ఆలోచించండి. స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇప్పటికే 3 సార్లు హామీ ఇచ్చాడు. ఆదివాసులు 100% రిజర్వేషన్ ఇస్తాం, మమ్మల్ని గెలిపించండి అని చెప్పి అరకు వ్యాలీ బహిరంగ సభలో ఇదే చంద్రబాబు నాయుడు ఆయన పుట్టినరోజు మెగా డిఎస్సి ప్రకటించారు. ఆ మెగా డిఎస్సి ఆదివాసులకి చాలా అన్యాయం జరిగింది. అందుకే ఆదివాసులకు న్యాయం జరగాలంటే స్పెషల్ డిఎస్సి ప్రకటించాలని చెప్పి ఈ ముట్టడి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ మెగా డిఎస్సి నోటిఫికేషన్ లో ఆదివాసులకు తీవ్రమైన అన్యాయం జరిగింది. ఈరోజు ఆదివాసీ ప్రాంతంలో ఆదివాసులకు 100% ఉద్యోగాలు ఇవ్వవలసి ఉన్నప్పటికీ ఈరోజు ఆదివాసీ ప్రాంతంలో ఎలాంటి ఉద్యోగాలు నిరుద్యోగ యువతకు లేకపోవడం, ఈరోజు నిరుద్యోగులంతా పెద్ద ఎత్తున ఐటీడీఏ ముందు భారీ ధర్నా నిర్వహిస్తా ఉన్నారు. అదే ఆదివాసీ ప్రాంతంలో ప్రత్యేక స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ ఈ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయకపోతే మే 2వ తేదీ నుండి నిరోధకంగా బంద్కు వెళ్తా ఉన్నాం. దీనికి గిరిజన యువత అందరూ కూడా ఆదివాసులందరూ కూడా సంపూర్ణంగా ఈ బంద్కు కదులుతా ఉన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆదివాసీ ప్రాంతంలో ప్రత్యేక స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలి. ఆదివాసీ ప్రాంతంలో 100% ఉద్యోగాలు నియమించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. గిరిజన ఉద్యోగుల సంఘం జిల్లా మాజీ అధ్యక్షుడు, మరి అన్ని సంఘాలు కలిసి ఏజెన్సీ ప్రత్యేక డిఎస్సి సాధన కమిటీగా ఏర్పడి ఒక కార్యాచరణ అనేది ప్రకటించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు ఐటీడీఏ ముట్టడి కార్యక్రమం అనేది చేపట్టడం జరుగుతూ ఉంది. ఏదైతే ఇప్పుడు మెగా డిఎస్సి అని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నారో ఆ మెగా డిఎస్సిలో ఏజెన్సీ
అమలు చేయాలి 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 గిరిజనుల ఐక్యత వర్ధిల్లాలి వర్ధిల్లాలి గిరిజనుల ఐక్యత వర్ధిల్లాలి వర్ధిల్లాలి నంబర్ 3కు చట్టబద్ధత దేవరకద్ర నియోజకవర్గం చిన్న చింతకుంట మండల పరిధిలోని కురుమూర్తి దేవస్థానం ఆవరణలో ఏర్పాటు చేసిన భూభారతి చట్టం అవగాహన సదస్సు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కలెక్టర్ ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన భూభారతి చట్టం రైతుల చుట్టం, భూ వివాదాల శాశ్వత పరిష్కారానికి తెచ్చిందే భూభారతి చట్టం అన్నారు. ప్రతి వ్యక్తికి ఆధార్ లాగా ప్రతి భూమికి భూదారని చెప్పారు. భూమి రికార్డులను మోసపూరితంగా మార్చి ప్రభుత్వ భూదాన్, అసైన్డ్ దేవాదాయ భూములను ఎవరైనా పట్టా చేసుకుంటే వాటిని రద్దు చేసేలా CCLAకి అధికారాలు ఉంటాయన్నారు. చాలా స్పష్టంగా ప్రతి విషయం కూడా ఈరోజు మీకు రెవెన్యూ శాఖ మంత్రి గారు అన్ని వివరాలు కూడా వివరిస్తారు. కాబట్టి ఈ చట్టం పట్ల రైతులకు అవగాహన కల్పించాలన్న ఆలోచనతోనే ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు శ్రీనివాసరెడ్డి రెవెన్యూ శాఖ మార్చులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. గట్టిగా చెప్పళ్లతో వారితో పాటు గౌరవ శాసనసభ్యులు పెద్దలు మన ప్రియతమ నాయకులు GMR గారు, రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్ప్ చైర్మన్ ముబేదుల్లా కోత్వాల్ గారు, మాజీ శాసనసభ్యులు శ్రీ స్వర్ణమ్మ గారు, మన గౌరవ జిల్లా కలెక్టర్ మేడం గారు, అడిషనల్ కలెక్టర్లు పెద్దలు, అనేక మంది ప్రముఖ యూనిట్లు ఇస్తున్నందుకు దుఃఖం వస్తుందా? 500 రూపాయలకు గ్యాస్ మొద్దు ఇస్తున్నందుకు దుఃఖం వస్తుందా? ఆడబిడ్డలకు RTC బస్సులో ఉచితంగా ప్రయాణం కల్పించినందుకు నీకు దుఃఖం వస్తుందా? నా ఆడబిడ్డలు సన్న బియ్యం బువ్వ తింటున్నందుకు దుఃఖం వస్తుందా? పేదవాళ్లకు జబ్బు చేస్తే 10 లక్షల రూపాయలు రాజు ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా వైద్యం చేస్తున్నందుకు నీకు దుఃఖం వస్తుందా? లేకుంటే 10 సంవత్సరాలలో నువ్వు కట్టిన డబుల్ బెడ్రూమ్లు 92,000 మొదలుపెట్టి పూర్తి చేసింది 60,000. అదే మన ఇందిరమ్మ ప్రభుత్వంలో మొదటి పెడితే 4.5 లక్షల ఇల్లు కడుతున్నాం. రాబోయే 4 సంవత్సరాలలో ఈ 4.5 లక్షల ఇల్లు కలుపుకొని 20 లక్షల ఇల్లు కట్టబోతున్నాము. అంటే నువ్వు ఇయ్యలేని డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాబోయే 4 సంవత్సరాలలో 20 లక్షల ఇల్లు కట్టిస్తున్నందుకు నీకు దుఃఖం వస్తుందా? రాజు యువ వికాస్ కార్యక్రమం ద్వారా ప్రతి నియోజకవర్గానికి 3,500 నుంచి 4,000 మంది యువతకి 50,000 నుంచి 5 లక్షల రూపాయల వరకు ఆర్థిక సాయం చేస్తున్నందుకు నీకు దుఃఖం వస్తుందా? 10 సంవత్సరాల్లో 10 సంవత్సరాలు మొత్తము కలిపి నువ్వు ఇచ్చిన ఉద్యోగాల కంటే 10 నెలలలో 57,686 ఉద్యోగాలు నా నిరుద్యోగ తమ్ముళ్ళకి ఇస్తున్నందుకు నీకు దుఃఖం వస్తుందా? 10 సంవత్సరాలలో నువ్వు చేసిన రుణమాఫీ 15,000 కోట్లు, 10 నెలల్లో మా ఇందిరమ్మ ప్రభుత్వంలో రైతన్నలకు 21,000 కోట్లు రుణమాఫీ చేస్తున్నందుకు నీకు దుఃఖం వస్తుందా? 10,000 రూపాయలు రైతు బంధు ఇందాక దొంగ పాస్ బుక్కులతో ఇచ్చుకున్నాయి కూడా కలిపి 10,000 రూపాయలు నువ్విస్తే ఇందిరమ్మ ప్రభుత్వంలో 12,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఇస్తున్నందుకు నీకు దుఃఖం వస్తుందా? లేకపోతే నీ ఉద్యోగం పీకారని
తెలంగాణ ప్రజలు నీకు దుఃఖం వస్తుందా? ఒక్కసారి నువ్వే ఆత్మ పరిశీలన చేసుకోవాలి. 10 సంవత్సరాల్లో నువ్వు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని, ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుంబట్లో ముంచిపోతే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ఇందిరమ్మ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా, తల తాకట్టు పెట్టైనా పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడాలి, ఆనందం చూడాలి అని చిత్తశుద్ధితో ఎన్ని ఒడదొడుగులు ఎదురైనా అనేక సార్లు మంచి చేస్తున్న ఈ ప్రభుత్వం కాళ్ళలో కట్టెబెట్టినా ఎక్కడా ఒక్క అడుగు కూడా వెనక్కేయకుండా పేదవాడు బాగోగుల కోసం ఈ ఇందిరమ్మ ప్రభుత్వం తాపత్రయపడుతుంటే ఇది నచ్చక ఇది మొత్తం విషము నింపుకొని ఆ విషాన్ని కప్పే కార్యక్రమాన్ని ఇప్పటికైనా బంద్ చేయాలని ఈ వేదిక ద్వారా ఆ మాజీ ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తూ, గౌరవ శాసనసభ్యులే ఏదైనా కొత్త చట్టాలు తీసుకుంటే ఆ చట్టాల ఫలితాలు ఎలా ఉంటాయో ఒకసారి పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి పైలట్ గా ముందు 4 మండలాల్లో తీసుకున్నాం. ఈ 4 మండలాల్లో సేకరించిన వివరాల ఆధారంగా రేపు ఎల్లుండు జిల్లా కలెక్టర్లతో ఆ 4 మండలాల్లోని అధికారులను పిలిపించి అక్కడ ఉన్న ఇబ్బందులు ఏంటో క్షుణ్ణంగా పరిశీలించి వాటిని ఈ చట్టం ద్వారా ఎలా పరిష్కరించగలుగుతామో ఆదేశాలు ఇచ్చి అదే పద్ధతిలో వచ్చే నెల 4వ తారీఖు నుంచి కానీ 5వ తారీఖు నుంచి కానీ రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన 28 జిల్లాలలో ప్రతి జిల్లాకి, ఈ మహబూబ్నగర్ జిల్లాకు కూడా ఒక మండలాన్ని పైలట్ గా మళ్ళీ చేయబోతున్నాము. చేసి మొదటి 4 మండలాలు ఈ రోజు కంప్లీట్ ఏవైతే అయ్యాయో రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2వ తారీఖు నాడు ఆ 4 మండలాలలో శాశ్వతంగా భూములున్న ఆసాములకు, రైతన్నలకు పూర్తి భద్రత కలిగించే విధంగా వారికి ఏవైతే అనేక సమస్యలతో మల్లగుల్లాలు పడుతున్నారో ఆ సమస్యలన్నిటినీ పరిష్కరించి జూన్ 2వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాలలో ఎంఆర్ఓ స్థాయి అధికారుల్ని మీ రెవెన్యూ గ్రామాలకి వారి టీముతో వస్తారు. ఏ ఒక్క రైతన్న కూడా ₹1 కూడా అప్లికేషన్ ఛార్జీ కట్టనవసరం లేదు. అప్లికేషన్ కూడా అధికారులే తీసుకొచ్చి మీ ఇంటి దగ్గర ఇస్తారు. దాంట్లో సమస్య ఏదో మీరు టిక్కు పెట్టిస్తే చాలు. మీ సమస్య న్యాయమైందైతే అది సాదా బైనామాలు కానీ, మీ పేరు తప్పు పడ్డది కానీ, మీ భూమి ఎక్కువలో తక్కువలో ఉన్నా కానీ, ప్రభుత్వ భూమిగా మీ భూమి బదిలీ అయ్యున్నా కానీ, మీ ఇంటి పేరు కానీ, మీ పేరు కానీ స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నా కానీ, ఇలా సుమారు 18 అంశాలకు సంబంధించిన వివరాలు ఇంతకుముందు అడిషనల్ కలెక్టర్ గారు నేను రాకముందు మీకు అవన్నీ వివరించుంటారు. ఆ అంశాలన్నిటిలో స్పష్టంగా పరిష్కరించేది ఈ భూభారతి చట్టంలో పేర్కొనబడింది. ఈ సాదా బైనామాలకు సంబంధించిన ఒక అంశాన్ని మీ అందరి దృష్టిలో ఉంచుతాను. మన నుంచి ప్రాలతోలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా గౌరవ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా మన భూభారతి 2025 చట్టాన్ని తీసుకువచ్చి తెలంగాణ ప్రజలకి అంకితం చేయటమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా 4 మూలల 4 జిల్లాలు తీసుకొని ఈ 4 జిల్లాలలో ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క మండలాన్ని
పైలట్ మండలంగా తీసుకొని ప్రతి రెవెన్యూ గ్రామానికి ఎంఆర్ఓ స్థాయి అధికారులే ప్రత్యేకంగా గ్రామానికి వారి టీముతో వెళ్ళి ₹1 కూడా ఛార్జీ కట్టకుండా చివరికి అప్లికేషన్ కూడా అధికారులే తీసుకొచ్చి గ్రామంలో మీ ఇంటి వద్దకే వచ్చి ధరణితో ఆనాడు ఏదైతే ఇబ్బందులు పడ్డారో ఆ ఇబ్బందులు పరిష్కరించే దిశగా మీరందరూ నచ్చే మెచ్చే ఈ భూభారతి చట్టం మన ఇందిరమ్మ ప్రభుత్వంలో ఈనాడు తెలంగాణ ప్రజలకి అండగా వెళ్ళిందన్నది ముమ్మాటికి నిజం. అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మిగిలిన అన్ని జిల్లాలలోని అన్ని మండలాలకు గౌరవ కలెక్టర్లే ప్రత్యేకంగా వెళ్ళి రోజుకు 2 మండలాల్లో ఈ భూభారతి అవగాహన సదస్సుని చెప్పాలని ఆదేశించి ఆ దిశలో ఈరోజు చివరి రోజుగా మన మండలాల్లో ఇక్కడ జరుపుకుంటున్నాం ఈ భూభారతి అవగాహన సదస్సుని. అంటే ధరణితో వచ్చిన ఇబ్బంది ఏంటి, ఈ భూభారత్తో వచ్చే లాభం ఏంటి అని చాలా మంది అనుకోవచ్చు. నాకు తెలిసి ఇప్పటికే అధికారులు ఈ భూభారతితో భవిష్యత్తులో ఎంత చుట్టములాగా ప్రతి ఇంటిలోకి రాబోతుందో, ఎంత భరోసా రైతన్నలకు భూములున్న ఆసాములకు ఇవ్వబోతుందో ఈ చట్టం గురించి అధికారులు ఇంతకు ముందే మీ అందరికీ స్పష్టంగా వివరించి ఉంటారు. తర్వాత మీరందరూ ఆశీర్వదించి ఈ ప్రభుత్వాన్ని, ఈ ప్రజా ప్రభుత్వాన్ని, ఇందిరమ్మ రాజ్యాన్ని ఈ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురండి. తప్పకుండా ఆ ధరని తీసుకుపోయి బంగాళాఖాతంలో వేసి మీకు అనుకూలమైన చట్టాన్ని, మీ సమస్యలు పరిష్కారం అయ్యే చట్టాన్ని తీసుకొచ్చేసి మీకు చుట్టంగా చేస్తామని ఆ రోజు మాట ఇచ్చి ఆ మాట నిలబెట్టుకున్నామని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు ఈ భూభారతి చట్టాన్ని ఇక్కడ కూర్చున్న పెద్దలు రెవెన్యూ శాఖ మంత్రి గారు దాదాపు ఒక 12 అంటే మేము అధికారంలోకి వచ్చిన రోజు నుంచి అందరి మేధావులతో చర్చిస్తూ దాదాపు ఒక 18 రాష్ట్రాలలో ఉన్న ఈ రెవెన్యూ చట్టాలలో ఉన్న విషయాలన్నీ కూడా క్రోడీకరించి అందులో ఉన్న మంచిని తీసుకొని మీకు ముఖ్యంగా మన రైతులకు అనుకూలంగా ఉండే ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఆ సమస్యలన్నీ పరిష్కారం అయ్యే విధంగా ఉంటే బాగుంటుందనే ఆలోచనతోన పెద్దలు ఇక్కడ కూర్చున్న రెవెన్యూ శాఖ మంత్రి గారు, అదేవిధంగా మనందరి అభిమాన నాయకుడు, మన పాలమూరు ముద్దుబిడ్డ, రైతు బాంధవుడు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అందరూ కలిసి ఈరోజు ఒక మంచి చట్టాన్ని తీసుకొచ్చేసి మనందరికి చుట్టంగా చేయబోతా ఉన్నారని ఈ సందర్భం గుర్తు చేస్తున్నా. ఈ